హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎట్ రాజేష్ హోమ్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసేసుకొని, దాంట్లో ఏమన్నా సీడ్సు, పీసులు అలాంటివి ఏమన్నా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని, బాగా వాష్ చేసేసుకొని, మనం వాటర్ వేసుకొని నానబెట్టి పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ పప్పు కోసం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను. మనం పెసరపప్పు ఏందంటే మనకి మంచి టేస్ట్ వస్తాయి. మనకి కన్సిస్టెన్సీ కూడా చాలా బావుంటది. టేస్ట్ చాలా బావుంటాయి. అందుకని అలా తీసేసుకున్నాను. ఇంకా అలా తీసేసుకొని వాష్ చేసేసి పెట్టేసుకోవాలి. దీంట్లో మనం 1 ½ గ్లాస్ వాటర్ అట్లా యాడ్ చేసేసుకొని, అవి బాగా నానిపోయిన తర్వాత మనం పప్పు ఉడికించుకునే ముందు ఒక చిటికెడు పసుపు, కొంచెము ఆయిల్ యాడ్ చేసేసుకుంటే మనకి పప్పు పొంగకుండా ఉంటది. మనకి స్టవ్ అంతా పాడైపోకుండా ఉంటదనమాట. ఇక్కడ మనం 4, 5 విజిల్స్ వచ్చేసుకున్నామంటే చూసారు కదా పప్పు అలంతా సాఫ్ట్‌గా వచ్చేస్తది. ఇంకిక్కడ మనం సాంబార్ తయారు చేసుకోవాలి కదా! దానికోసం నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని, ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుంటే బావుంటది. మనం ముక్కలు చాలా వేసుకుంటాం గదా! మనకి సరిపోవాలి. అందుకని ఇంకా అలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇక్కడ ధనియాలు, కొంచెం మెంతులు యాడ్ చేసేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తాయి మనకి సాంబారు. ఇంకా అట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పోపు దినుసులు యాడ్ చేసేసుకుంటున్నాను. అవి ఆగిపోయిన తర్వాత మనకి ఇంగువ కంపల్సరీ. ఇంకా నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇంక ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ అలా స్ప్లిట్‌లా చేసేసుకున్నాను. ఇంకా టమాటో ఒక హాఫ్ టమాటో తీసేసుకున్నాను. ఇంక నెక్స్ట్ బెండకాయ యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ సొరకాయ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంక నెక్స్ట్ ములక్కాయ యాడ్ చేసేస్తున్నాను. ఇంకా దోసకాయ కూడా వేసుకుంటే చాలా బావుంటది సాంబారు. ఇంకా క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత ఇంకిక్కడ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని, ముక్కలకు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని, ఒకసారి మొత్తం కలిపెట్టుకొని, ఇంక మనం మూత పెట్టుకొని ఒకసారి మనం మగ్గించుకోవాలి. మన ముక్కలు కొంచెం ఒకసారి మెత్తబడిపోయిన తర్వాత ఇంకిప్పుడు మనం నెక్స్ట్ చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చింతపండుని మొత్తం స్క్వీజ్ చేసేసుకొని వాటర్‌లా చేసి పెట్టేసుకోవాలి. ఇంకా చూసారు కదా! ఇలా ఒకసారి ముక్కలు మగ్గిపోయినియి. ఇప్పుడు నేను ఈ చింతపండు వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇది మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మనకి చింతపండు తగ్గట్టు, మనకి పులుపుకు తగ్గట్టు, మనకి మన తినేదాన్ని బట్టి కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటా వేసేసుకోవచ్చు. ఇంకా అలా నేను వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడే మనం పప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు ఒక 4, 5 ఒక 6 వచ్చేంత వరకు విజిల్స్ ఉంచుకున్నామంటే పప్పు చాలా సాఫ్ట్ అవుతది. ఇంక మనం మిక్సీలో కూడా వేసే పని ఉండదనమాట. ఇంకా అలా వేసేసుకున్నాను నేను పప్పుని. ఇంకొకసారి కలియబెట్టేసుకొని ఇంకిప్పుడు మనం ఇక్కడ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని, ఇది సాంబార్ కారం అనమాట. మనకి గుంటూరు కారం గదా ఇది. గుంటూరు సైడ్ వాళ్ళందరూ ఈ సాంబార్ కారం వాడతారు. ఇంక నేను అట్లా ఈ సాంబార్‌కి చాలా బావుంటది ఈ కారం అయితే. ఇంక నేనిక్కడ సరిపడినంత కారం యాడ్ చేసేసుకొని, ఇంకా పసుపు గూడా యాడ్ చేసేసుకొని, ఒకసారి మనం కలియబెట్టేసుకోవాలి. ఇంక పెట్టేసుకొని మనం మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలనమాట. మనకి కన్సిస్టెన్సీ, థిక్‌నెస్ ఇంకా కొంచెం మనకి పల్చగా కావాలంటే పల్చగా, సాల్టు అన్నీ ఒకసారి ఇట్లా చెక్ చేస్తున్నాననమాట ఇక్కడ నేను. ఇంకిట్లా ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటే మనకి కొంచెం పులుపు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. మేము పులుపు తింటామంటే అలా ఉంటది గదా! ఇంకట్లా మనం మన ఇష్టం తగ్గట్టు అట్లా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఇంకొకసారి కలిపేసుకుంటే ఇంక మనం దీన్ని ఒకసారి బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి. ఈలోపు ఇక్కడ నేను కొంచెం జింజర్ పీస్, పచ్చి కొబ్బరి తీసేసుకొని ఇది నేను సాంబార్‌లో వేసుకుంటాను. ఇట్లా వేసుకున్నామంటే చాలా బావుంటాయి సాంబార్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వేలో. కొంచెం మన వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. మనకి వెల్లుల్లిపాయ వద్దనుకుంటే ఇలా జింజరు, ఇలా పచ్చి కొబ్బరి నూరేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్‌ఫుల్, మంచి టేస్టీగా ఉంటాయనమాట. ఇంకా అలా నూరేసుకొని నేను వేసుకున్నాను. ఇంకిట్లా మనం చూసారు గదా! ఇట్లా బాయిల్ అయిపోతున్నాయి. ఇట్లా ఒకసారి బాయిల్ అయిపోయిన తర్వాత మనకి ఎనీ సాంబార్ పౌడర్ ఉంటే మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుందైనా లేదంటే మనకి స్టోర్ బాట్‌దైనా 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసేసుకొని ఇంకిట్లా మనం ఇంకొకసారి మనం బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఇట్లా బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకున్నాను. ఇది మనకి సాంబార్‌కి మంచి టేస్ట్ వస్తదనమాట. ఈ సాంబార్ ఏందంటే మనకి రైస్‌లోకి చాలా బావుంటాయి. మనకి ఇడ్లీలోను తీసుకోవచ్చు, దోసల్లోకైనా తీసేసుకోవచ్చు. మనం ఇలా చేసుకున్నామంటే ఇంకిట్లా చేసేసుకున్నాను. చూసారు కదా! నేను మీకు చూపిస్తున్నాను. మంచి కలర్‌ఫుల్‌గా ఎంత బాగున్నాయో మంచి
మంచిగా బ్రైట్‌గా అన్ని ముక్కలు యాడ్ అయినాయి గదా! ఇంక మంచిగా ఉంటాయనమాట ఈ సాంబార్ అయితే. ఇంక ఇట్లా బాయిల్ అయిపోయినాయి చూసారు గదా! ఆయిల్ గూడా పైకొచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక మంచిగా మరింత కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే, ఇంకా కరివేపాకైనా యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీరైనా యాడ్ చేసేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తాయి, మంచి టేస్టీగా ఉంటాయి. బావుంటాయి మనకి ఇది సాంబార్ ఆంధ్ర స్టైల్ సాంబారయితే. మనం ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నచ్చిందా మీకు నా వీడియో? మీరు గూడా ఒకసారి ఈ వేలో చేసుకోండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.